ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానమును నేను చదువుతున్నాను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నానండి. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును అని దేవుడు రాజైన సొలొమోనుతో మాట్లాడుతూ ఇస్తున్న వాగ్దానమై ఉందండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే దేవుడు సొలొమోనుతో ఆయన మాట్లాడుతూ నా మందిరమును నేను కోరుకున్నానని, దాన్ని పరిశుద్ధపరిచానని, అంతేకాకుండా నా దృష్టి నా మనస్సు నిత్యము దాని మీద ఉండునని దేవుని మందిర విషయంలో దేవుడు చేస్తున్న వాగ్దానంగా మనం చదివిన వాగ్దానం మనం చూస్తున్నామండి. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి ఒక ఆశీర్వాదకరమైన వాగ్దానమును సొలొమోను పొందుకోవడానికి సొలొమోను కలిగి ఉన్న ఆత్మీయతను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సొలొమోను రాజైన సొలొమోను దేవుని పనుల యందు ఆసక్తి కలిగిన వానిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. దేవుని మందిరమును కట్టాలని, దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని పనుల పట్ల ఆయనకున్న ఆసక్తి, అంతేకాకుండా దేవుని మందిర పనులన్నీ కూడా ఆయన ముగించిన తరువాత ఆయన దేవుని మందిరమునకు వెళ్ళి ప్రార్థన చేసినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటామండి. దేవుని బిడ్డలారా, ఈ సొలొమోను ఎప్పుడైతే దేవుని మందిరంలో ఆయన ప్రార్థించాడో వెంటనే దేవుడు తనను ఆశీర్వదించినట్లు, దేవుని యొక్క తేజస్సు మందిరము నిండా నిండినట్లు దేవుని వాక్యంలో దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకు కనబడుతూ ఉంటుందండి. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మందిరమును సొలొమోను కట్టిన తరువాత ఆ మందిరంలో ఆయన మోకరిల్లి ఆయన ఏమని ప్రార్థన చేస్తారంటే చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయం 21 నుండి 46 వరకు మనం చదివినట్లయితే ఈ మందిరమునకు ఎవరు వచ్చి ప్రార్థన చేసినా వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వారి మనవులను ఆలకించాలని చెప్పి దేవుని దగ్గర విన్నపాలు పెట్టినట్లు ఈ 21 నుండి 46 వరకు మనం చదివినట్లయితే దేశం మీదకి ఎటువంటి కరువు వచ్చినా, దేశం మీదకి ఎటువంటి తెగుళ్ళు కుమ్మరింపబడినా వారు ఈ మందిరమునకు వచ్చి నీ తట్టు తిరిగి ప్రార్థన చేసినట్లయితే నువ్వు వారి ప్రార్థన వినాలని, ఇలాగా అనేకమైన విన్నపాలు దేవుని బిడ్డలారా, ఏదైనా వ్యాధులు కలిగినా ఎటువంటి పరిస్థితులు దేవుని బిడ్డలకు ఎదురైనా వారు దేవుని మందిరంలోకి పోయి ప్రార్థన చేసినట్లయితే నువ్వు వారి ప్రార్థన వినాలి, వారికి నువ్వు సహాయం చేయాలని దేవుడి సన్నిధిలో సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన అంగీకరించినట్లు దేవుని బిడ్డలారా 7వ అధ్యాయము 12వ వచనంలో మనకు కనబడుతుంటుందండి. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను సొలొమోను, ఈ స్థలమును నేను కోరుకుంటున్నానని దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ మందిరమును దేవుడు కోరుకున్నట్లు ఆ మందిర విషయంలో దేవుడు తన దృష్టి నిలుపుతూ ఆ స్థలాన్ని నేను కోరుకున్నానని దేవుడు చెప్పుట్లో ఇక్కడ సొలొమోను కలిగి ఉన్న ఆత్మీయతను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మందిర పనుల పట్ల ఆసక్తిని అంతేకాకుండా తన ప్రజల విషయంలో వారు చేస్తున్న ప్రార్థనలను దేవుడు వినాలని ఒక భారమును సొలొమోను రాజులో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అప్పుడు దేవుడు మనం చదువుకున్న వాగ్దానంలో చూస్తున్నాం 16వ వచనంలో, నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండునని దేవుడు మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే దేవుని మందిర విషయంలో మనం ఇక్కడ వాగ్దానాన్ని చెప్పుకుంటున్నాం. అయితే కొత్త నిబంధన కాలమునకు వచ్చినప్పటికీ దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఒక విషయాన్ని తన ప్రజలతో తన బిడ్డలతో మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక వాక్యం మనకు రాయబడి ఉంటుందండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా. హల్లెలూయా. దేవుడు మనలనే తనకు ఆలయములుగా ఆయన చేసుకుని ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని ఆలయములుగా చేయబడిన మనలను ఆయన పరిశుద్ధపరుస్తున్నానని దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని
దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది గనక ఆయనకి ఇష్టమైన వారిగా మనం జీవించాలని, ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసినట్లయితే నేను వారిని పాడు చేస్తానని కూడా 17వ వచనములో మనకు కనబడుతుందండి. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమునై ఉన్నారు. హల్లెలూయా. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మనలో నివసిస్తుందని ఇక్కడ పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు గనక ఆయన ఆలయములుగా ఉన్నటువంటి మనము ఎప్పటికప్పుడు మనం పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో కనబడుతుంది, మీరు దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పటికప్పుడు మీరు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాలి. ఆయన కోరే ఆత్మీయతను మీరు కలిగి ఉన్నట్లయితే దేవుని దృష్టి మన మీద ఉంటుందండి. ఆనాడు దేవుని బిడ్డలారా, సొలొమోను కట్టినటువంటి మందిరం మీద ఆయన దృష్టి నిలిపినట్లు, ఆయన మనస్సు నిత్యము దాని మీద ఉంచినట్లు మనం చూస్తున్నాం. అయితే ఈ దినాల్లో ఆయన ఆలయంగా మనం ఉన్నాము గనక ఆయన కోరే ఆత్మీయతను మనం కలిగి మనం నిత్యము పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఆత్మీయతలో మనం కొనసాగినట్లయితే దేవుని దృష్టి నిత్యము మన మీద ఉంటుందండి. దేవుని మనస్సు మనతో పాటు ఉంటుందండి. హల్లెలూయా. ఇటువంటి గొప్ప కృపను దేవుడు మనకు ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆలయం ఉన్నామని మనం మరువక మన తలంపులను మన ఆలోచనలను మనం ఎప్పటికప్పుడు పవిత్రంగా కాపాడుకుంటూ ఆయన ఆత్మ మనలో నివసిస్తుంది కనుక ఆ ఆత్మను మనం సంతోషపరిచే ఆత్మీయతను కలిగి మనం ముందుకు కొనసాగినట్లయితే ఆయన దృష్టి ఎప్పుడు మన మీద ఉండి నిత్యము కూడా మనల్ని కాపాడే దేవునిగా ఆయన ఉన్నారు. ఆయన మనస్సు మనతో పాటు ఉండి మనకి చక్కటి ఆలోచనలు ఇస్తూ మన నిత్యము నడిపించే దేవునిగా ఆయన ఉన్నారని ఈ ఉదయకాలం దేవుని వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది కనుక మనం పరిశుద్ధపరచుకొని దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం పొందుకుందాం. అటువంటి ఆత్మీయతలో మనం ముందుకి కొనసాగుదాం. దేవుడి వాగ్దాన మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఈ వాగ్దానం విన్నటువంటి మీ అందరి కొరకు నేను ప్రార్థించబోతున్నాను. నాతో ఏకీభించి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. జీవాధిపతి నీకు వందనాలు. ఈ ఉదయకాలం దేవా, ఆనాడు సొలొమోను గారు కట్టినటువంటి మందిరం మీద నీ దృష్టి ఉంటుందని, దాన్ని మీరు కోరుకున్నారని, దాన్ని పరిశుద్ధపరచారని, దాని మీద నిత్యము నీ మనసు ఉంచుతానని, అక్కడికి ఎవరు వెళ్ళి ప్రార్థన చేసినా వారి ప్రార్థనలు నేను వింటానని చక్కటి వాగ్దానం ద్వారా మాట్లాడారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అయితే ప్రభా, ఈ దినాల్లో మేమే నీ ఆలయమే ఉన్నామని, అయ్యా మమ్మల్ని మేము పరిశుద్ధంగా కాపాడుకోవాలని, నిత్యము కూడా ఆ విధంగా మేము జీవిస్తే మీ దృష్టి మీ మనస్సు మా మీద ఉంచి మమ్మల్ని నిత్యము కాపాడే దేవుడిగా అయ్యా మీరు ఉన్నారని, మేము చేస్తున్న ప్రార్థనలను మీరు వింటారని మీరు మాట్లాడారు. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దాన మాటలు విన్నా నిబిడలందరినీ మీరు దీవించి ఇటువంటి ఆత్మీయతలో ప్రతి ఒక్కరిని అయ్యా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు. నిబిడలైన వారికి దినమంతా కూడా నీ కాపుదల దయచేయండి. ఉదయకాలం మొదలుకొని అయా దినమంతా నిబిడలు చేసుకునే ప్రతి పనుల్లో మీరు తోడుగా ఉండండి. వారు రాకపోకల్లో మీ కాపుదల దయచేయండి. ఎవరైనా బలహీనలుగా ఉన్నట్లయితే మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యములు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా ఎటువంటి కార్యములు తలపడుతూ ఉన్నా వాటిలో మీరు తోడుగా ఉండి సఫలతను కలుగు చేసి విజయాలతో ప్రభువాని బిడ్డలు నింపి నడిపించమని, దినమంతా నీ కృప నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. ప్రవేశు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.